మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. 35+ ఏజ్‌లో మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? సో, హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 కరీంనగర్. సో, యూజువల్లీ మనం చూస్తూ ఉంటాం. మనకి ఏజ్ అనేది అడ్వాన్స్ అవుతూ ఉన్న కొద్దీ లైక్ 35 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ దాటుతున్న కొద్దీ ఎక్స్టర్నల్‌గా మనకి బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. లైక్ ఏంటి అంటే హెయిర్ తెల్లగా అవ్వడము, లేదు అంటే స్కిన్ ఎలాస్టిసిటీ, స్కిన్‌లో చేంజెస్ రావడము, ఇలాంటివి మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. బట్ ఇంటర్నల్‌గా అంటే బాడీ లోపల కూడా మనకి ఏజ్ కనుక మనకి 35 ఇయర్స్ దాటుతున్న కొద్దీ ఎస్పెషల్లీ మనకేంటంటే కొన్ని మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఓవరీస్ ఉన్ను యూట్రస్, వీటిలో మనకి చేంజెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది మామూలుగా మనకి 20 to 30 ఇయర్స్లో మనకి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆప్టిమమ్ హెల్త్ ఆర్ మ్యాక్సిమం హెల్దీ కండిషన్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. బట్ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ వీటిలో మనకి ఆర్గాన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ యొక్క హెల్త్ కూడా మనకి మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అందులో ఏంటి అంటే మెయిన్గా మనం ఓవరీస్ రిలేటెడ్ చూసుకుంటే అంటే వీటినే మనం అండాశయాలు అని అంటాం. సో ఈ అండాశయాలలో ఏమవుతుంది అంటే మనకి సహజంగానే అంటే బాడీలో న్యాచురల్గా మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఎలా అయితే హెయిర్ వైట్ అవ్వడము ఇట్లాంటివి చూస్తూ ఉంటామో ఓవరీస్లో కూడా మనకి అండాశయాలలో కూడా మనకి ఏమవుతుంది అంటే ఎగ్ యొక్క కౌంట్ అనేది తగ్గడం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్ కౌంట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎగ్ యొక్క క్వాలిటీ కూడా అంటే దాని నాణ్యత కూడా తగ్గడం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు గర్భసంచిలో కనుక చూసుకుంటే గర్భసంచిలో కూడా మనకి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అంటే ఏంటి అంటే గర్భసంచి యొక్క వాపు రావడం, దీనినే మనము అడినోమయోసిస్ అని అంటారు. లేదు అంటే ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్, గడ్డలు కంతలు అనేవైతే అంటామో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ రిస్క్ అంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. సో మనకి ఈ కండిషన్స్ వల్ల లైక్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు అండాశయాలలో మరియు గర్భసంచిలో ఇటువంటి కండిషన్స్ అనేవి మనకి పెరగడం వల్ల ఏజ్ పెరిగినా కొద్దీ మనకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఏంటంటే ఈ ఏజ్ పెరగడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి ఫైబ్రాయిడ్స్ కానీ లేదు అంటే ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ మనకి అబార్షన్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే 35 తర్వాత మనకి ఈ రిస్క్ అనేది ఎక్కువగా పెరగడం చూస్తూ ఉంటాం. అండ్ దానితో పాటు ఇన్ కేస్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది 3 months దాటింది అంటే మిస్క్యారేజ్ అబార్షన్ ఏమీ అవ్వకపోయినా కూడా మనకి యూజువల్లీ ఏంటంటే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఏం కాంప్లికేషన్స్ అంటే హైపర్ టెన్షన్ ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. సో ప్రెగ్నెన్సీలో మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని రిస్క్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తర్వాత బేబీ వెయిట్ తక్కువగా పుట్టడము, లేదు అంటే మనం సిజేరియన్ చేయాల్సిన అవసరం ఎక్కువగా రావడము, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా పీక్ ఫర్టిలిటీ ఏజ్ అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది 20 to 30 ఇయర్స్. సో ఎవరైనా కూడా మ్యాక్సిమం మనకి ప్రెగ్నెన్సీ అనేది అండర్ 30 ఇయర్స్ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్ అయిన విషయం. ఇన్ కేస్ లేదు అంటే 30 to 35 ఈజ్ ఆల్సో వెరీ బెటర్ ఏజ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆఫ్టర్ 35 ఏంటి అంటే మీకు ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అనుకున్నప్పుడు 6 months మీరు ట్రై చేసి చూడాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ కనుక రావట్లేదు అంటే మాత్రం డెఫినెట్గా ఫర్టిలిటీ కన్సల్టెంట్ని తీసుకొని వారి గైడెన్స్తో ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయడం జరగచ్చు. థ్యాంక్ యూ.